మిత్రులందరినీ వర్డ్ రీసౌండ్స్ టుడే పరిచర్య పక్షంగా మరొకసారి ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందలి సత్యాల ద్వారా మీ జీవితంను సరిచేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో దేవుడు ఈ భూమిని ఏ విధంగా నిర్మించాడు అనే విషయంతో పాటు 6 రోజుల సృష్టి విధానము ఏ విధంగా ఉండింది అనే సత్యాలను మనం చర్చిస్తాం. ఇక సందేశాన్ని విందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం నుండి 25వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రియులారా, గత కొన్ని సంవత్సరాలుగా ఈ వచనంపై అభిప్రాయాన్ని చాలామంది ఖండించినప్పటికీ 1 మరియు 2 వచనాల మధ్య ఒక గొప్ప విపత్తు జరిగిందని వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను. నాకు కనిపించినంత వరకు దీనికి కావలసినంత సాక్ష్యాలు ఉంటున్నాయి. ఈ విశాలమైన సృష్టిని చూసినప్పుడు దానిలో ఏదో జరిగిందని అనిపిస్తుంది. చంద్రుడి వద్దకు మనిషి చేసిన ప్రయాణము అక్కడ ఒక పాడుబడిన భూమి తప్ప మరి ఏమీ లేదని బయటపెట్టింది. అది అలా ఎలా మారింది? దేవుని సృష్టిలో ఒక గొప్ప ఉపద్రవం వచ్చిందని నేను చెప్పగలను. ఇది ప్రత్యేకంగా భూమి విషయమై చెప్పబడింది. ఎందుకంటే ఇది మానవుడు నివసించే స్థలంగా ఉండబోతుంది. అందుకే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నట్లు వర్ణించబడింది. ఈ వచనంలోనే పేర్కొనబడిన విధంగా చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను అంటే దేవుని సన్నిధి అక్కడ లేనట్లుగా ఇది సూచిస్తుంది. నిరాకారముగాను శూన్యముగాను అనేది ఇది ఎంతో ఆసక్తికరమైన వ్యక్తీకరణగా ఉంటున్నది. నిరాకారముగాను అనేది హీబ్రూ పదం తోహు అంటే దాని అర్థం శూన్యమైన స్థలము లేదా పాడుబడిన స్థితి. అదేవిధంగా శూన్యముగాను అనేది హీబ్రూ పదము బోహు అంటే దాని అర్థం ఏమియు లేని స్థలం. ప్రవక్త అయిన యెషయా 45వ అధ్యాయము 18వ వచనంలో చెప్పిన ఈ ప్రకటనను మనము గమనించాలని నేను కోరుతుంటున్నాను. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ప్రియులారా, ఇక్కడ దేవుడు తాను భూమిని నిరాకారముగా నుండునట్లు సృజించలేదని చెప్పాడు. మరియు నిరాకారముగాను మాటకు వాడబడిన హీబ్రూ పదము తోహు. ఇదే పదంను మనము ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా కనుగొంటాం. దేవుడు భూమిని నిరాకారముగాను శూన్యముగాను సృజించలేదు. దేవుడు ఈ సృష్టిని ఒక క్రమబద్ధతతో సృష్టించాడు, గజిబిజిగా కాదు. యెషయా స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం ఇదే. ఆయన దానిని తోహు వా బోహుగా అనగా నిరాకారముగా శూన్యముగా సృష్టించలేదు. కానీ భూమి వా బోహు తోహుగా అయింది. అనగా ఇందులోని లోతైన భావము ఏమిటంటే ఆకార రహితతకు మించి అది ఎటువంటి ఉపయోగకరంగా లేకపోవడం, అనానుకూలమైన మరియు జీవించడానికి బొత్తిగా అనుకూలం కాని వాతావరణాన్ని స్థితిని కలిగి ఉండింది. అటువంటి స్థితిలో ఉన్న దీనిని అనగా భూమిని దేవుడు నివాసయోగ్యంగా రూపొందించాడు. పాడుగా ఉన్న ఈ భూమిని మానవులకు నివాసయోగ్యమైన స్థలంగా మార్చింది దేవుడే. ప్రియులారా, మన ప్రస్తుత అధ్యయనం మరియు అంతరిక్ష పరిశోధన ఇప్పటి వరకు బయటపెట్టింది ఏమిటంటే, మీరు నేను ఒక అంతరిక్షంలో నివసిస్తున్నాం. అందులో మానవులకు నివాసయోగ్యమైనది కేవలము భూమి మాత్రమే. ఆదికాండము ఈ భూమి నిరాకారముగాను శూన్యముగాను మారిందని
దేవుని యొక్క ఆత్మ జలములపైన అల్లాడుచున్న సమయంలో అది ప్రస్తుత చంద్రునిలా నివాసయోగ్యం కానిదిగానే ఉన్నట్లుగా మనకు చెప్తుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ గొప్ప విపత్తు లేదా ఉపద్రవం ఈ సృష్టి అంతటినీ చుట్టుకుందని నేను నమ్ముతున్నాను. ఇంతకీ ఆ ఉపద్రవం ఏమిటి? దానికి సూచనగా ఈ భూమిపై ఆదామునకు ముందు ఏదో జీవి ఉండేదని మాత్రమే మనం సూచించగలం. ఇవన్నీ ఈనాడు మనకు తెలిసినట్లుగా అపవాది అయిన సాతాను, వేకువ చుక్క అయిన లూసిఫర్ పతనంతో అనుసంధానించబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇవన్నీ ఇక్కడ చెప్పబడిన పరిస్థితితో ప్రమేయం కలిగి ఉన్నాయని నేను భావిస్తున్నాను. కానీ దేవుడు మనకు ఆ వివరాలు అంతగా ఇవ్వలేదు. వాస్తవం ఏమిటంటే ఆదికాండము 1వ అధ్యాయంలో ఆయన మనకు చాలా చాలా తక్కువ వివరాలు మాత్రమే ఇచ్చాడు. 2వ వచనంలోనే దేవుని ఆత్మ అల్లాడుచుండెను అనే మాటను మనము గమనిస్తాం. అక్కడ అల్లాడుచుండెను అనే పదానికి భావం ఏమిటంటే ఒక తల్లి కోడి తన పిల్లల మీద పొదిగినట్లు పొదగడం అని అర్థం. ఆయన నీళ్ళ మీద పొదుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక సేవను ప్రారంభించి దానిని ఆయన మళ్ళీ మళ్ళీ చేస్తుంటాడనే విషయాన్ని మనం కనుగొంటాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది పునఃసృష్టిగా ఉంటున్నది. ఆయన ఈ దృశ్యంలోకి వచ్చి పునఃసృష్టిని సృష్టింపజేస్తున్నాడు. ప్రియులారా, ఆయన మన కోసం ఖచ్చితంగా చేసే పని ఇదే. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువైన యేసు చెప్పిన మాట మీకు గుర్తుండి ఉంటుందని భావిస్తున్నాను. ఎంతో ఖచ్చితంగా నిశ్చయంగా ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. ప్రియులారా, నీరు దేవుని వాక్యమై ఉన్నది. ఇప్పుడు మీరు నీటిని బాప్టిస్మమునకు సూచనగా చేయాలనుకుంటే అది మంచిదే. కానీ వారు నీరు దేవుని వాక్యమై ఉన్నది మరియు పరిశుద్ధాత్ముడే దానికి కర్త అయి ఉన్నాడు. దీనిని మనం గ్రహించడం చాలా ముఖ్యం. ఇక భూమి యొక్క నిర్మాణాన్ని గురించి కొంత చర్చిద్దాం. 1వ వచనంలో సృష్టి అనగా విశ్వము యొక్క సృష్టి నిర్మాణమును గూర్చి, 2వ వచనంలో భూమి యొక్క కల్లోలాన్ని లేదా గొప్ప విపత్తును అనగా ఉపద్రవాన్ని గూర్చి మనం చూసాం. ఇప్పుడు 6 దినాల్లో భూమి యొక్క నిర్మాణానికి వస్తాం. దీనిని 3వ వచనం నుండి 31వ వచనాల్లో గమనిస్తాం. ఇందులో మనకు కనబడుతున్నది నిర్మాణాత్మకమైన అభివృద్ధి అని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ఇక్కడ మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్న కొన్ని విషయాలు ఉంటున్నాయి. నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి. ప్రియులారా, వాస్తవానికి ఆదిమ హెబ్రీ భాషలో ఈ వచనాన్ని గమనించినట్లయితే ఇందులో క్రొత్తగా సృష్టించడం గురించి ఏమీ చెప్పబడలేదు. అక్కడ చేసెను అని చెప్పబడింది. అనగా దేవుడు ఇప్పటికే ఏర్పరచబడిన దానిని తీసుకుంటున్నాడు మరియు ఈ 6 రోజుల్లో ఆయన సృష్టించడం కాదు, కానీ ఆయన పునర్నిర్మాణము చేస్తుంటున్నాడు. ఆయన అప్పటికే బహుశా కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితము ఆయన ఉనికిలోకి తెచ్చిన పదార్థంతోనే పనిచేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు జీవాన్ని సృజించి భూమిపై ఉంచాడు మరియు భూమి కోసము మనిషిని సృష్టించాడు. మీరు నేను ఆ జీవుల్లో ఒకరం గనుక అది మనకు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయమే ఈనాడు ఆదికాండము గ్రంథము మనకు అత్యంత ప్రాముఖ్యమైనదిగా చేస్తుంటున్నది. ఇక 6 దినాల్లో మొదటి దినము దేవుడు చేసిన వెలుతురును గురించి తెలుసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాలను మనము గమనిద్దాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. ప్రియులారా, ఇక్కడ ఒక్క దినము అనగా అది ఖచ్చితంగా అక్షరాల 24 గంటలతో కూడిన రోజు లేదా దినం అయి ఉండాలి. దీని భావము అది కాకుండా మరింకేదైనా ఉంటుందని నాకు ఏమాత్రం అనిపించడం లేదు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా అని చెప్పడాన్ని మీరు గమనించండి. ఈ అధ్యాయంలో 10 సార్లు ఉండునుగాక లేదా కలుగునుగాక అని పలికెను అన్న మాటను మనం కనుగొంటాం. విశాలము కలుగునుగాక,
వెలుగు కలుగును గాక, ఆ జలములు ఈ జలములు వేరుపరుచును గాక మొదలైనవి మనం చూస్తాం. ఎవరో వీటిని సృష్టి యొక్క 10 ఆజ్ఞలు అని చెప్పారు. ఇవి మనము ఇందులో కనుగొనే దేవుని 10 ఆజ్ఞలుగా చెప్పవచ్చు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా అనే మాటను చూస్తాం. దీని ద్వారా దేవుడు మొట్టమొదటిసారి మాట్లాడాడని మనకు చెప్పబడుతున్నది. ఇవి లేఖనాల్లో నమోదు చేయబడిన ఆయన మొదటి మాటలు. ఇక రెండవ దినము దేవుడు చేసిన ఆకాశము లేదా విశాలమును గూర్చిన విషయాలను తెలుసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. దేవుడు విశాలము వేరుపరుచునుగాకని పలికెను. ఇక్కడ విశాలము అనే పదానికి హీబ్రూ పదము రకియా, అంటే ఆకాశము అని అర్థం. ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. ఇంతకీ దాని అర్థం ఏమిటి? సరే, దాని భావాన్ని గమనిద్దాం. దేవుడు మొదట నీళ్లను నిట్ట నిలువుగా విభజించాడు. అనగా మన పైన మేఘముల రూపంలో నీరు ఉంది, మరియు క్రింద నీరు ఉంటున్నది. ఇక ఆదికాండము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. ఈ మధ్యనే మన దేశంలోనే ఒక చోట కొన్ని నిమిషాల్లోనే సుమారు 12 సెంటీమీటర్ల వర్షం పడింది. వాస్తవానికి ఆ ప్రదేశము ఒక సంవత్సరంలో 3 నుండి 400 సెంటీమీటర్ల వరకు పైగా వర్షం పడే ప్రదేశం. నా ప్రియ స్నేహితుడా, 500 సెంటీమీటర్ల వర్షం అక్కడ పడగలిగిందంటే అక్కడ పైన చాలా నీరు ఉంది అని అర్థం. దేవుడు చేసింది అదే. ఆయన మీది జలముల నుండి క్రింది జలములను విభజించాడు. ఇక ఆదికాండము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఇది మీరు నేను ఆలోచిస్తున్నటువంటి పరలోక సంబంధమైన ఆకాశం కాదు. వాస్తవానికి లేఖనాల్లో 3 రకాల ఆకాశాలు ప్రస్తావించబడ్డాయి. ప్రభువైన యేసు ఆకాశ పక్షులను గురించి మాట్లాడాడు. ఇది మొదటి ఆకాశం. మరియు ఆదికాండంలోని ఈ వచనంలో ప్రస్తావించబడిన ఆకాశం అదే అని నేను భావిస్తున్నాను. తర్వాత ఆకాశ నక్షత్రాలు ఉంటున్నాయి, అది 2వ ఆకాశం. మరియు దేవుడు నివసించే స్థలంగా 3వ ఆకాశం అనేది ఉంటున్నది. కాబట్టి అక్కడి మొదటి పొర మనకు కనబడుతున్న మొదటి అంతస్తు. మేఘాలు ఉండే మరియు పక్షులు ఎగిరే ఆకాశం అని మనము గ్రహించాలి. ఇక 3వ దినము దేవుడు చేసిన ఆరిన నేల మరియు వృక్ష జాతులను గురించి తెలుసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 9, 10 వచనాలను మనం గమనిద్దాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. ప్రియులారా, ఇప్పుడు జలములు సమాంతరంగా విభజన చేయబడ్డాయి. మొదట మీది జలముల నుండి క్రింది జలములు వేరు చేయబడ్డాయి. ఇప్పుడు నీరు భూమి నుండి ఆరిన నేల నుండి వేరు చేయబడింది. ఇందులో శాస్త్ర విరుద్ధమైనది ఏమీ లేదని మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఈనాడు మనం నివసించే ఈ భూమి పైభాగంలోని ప్రతి ప్రదేశము ఒక సమయంలో నీటితోనే కప్పబడి ఉండేదని వారే మనకు చెప్తారు. అది స్పష్టంగా ఒక తీర్పు. అది గతంలో అనంత భూతకాలంలో ఎప్పుడో భూమిపైకి వచ్చింది. మరియు దాని గురించి మనకు ఎక్కువగా ఏమీ తెలియదు. ఒకవేళ మనకు తెలుసునని మనం ఏది చెప్పినా అది కేవలము ఊహ మాత్రమే అవుతుంది. వాస్తవానికి దేవుడు ఇక్కడ నిజంగా మనకు చాలా తక్కువ చెప్పాడు. కానీ మనము ఆయనను నమ్మగలిగేంత విషయాలను మాత్రమే చెప్పారు, అంతే చాలు. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఇంతకీ ఆయన దానిని దేని కొరకు సిద్ధం చేస్తున్నాడు? ఆయన మనిషిని ఉంచగల స్థలాన్ని, నివాస యోగ్యమైన స్థలాన్ని సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. మనము సముద్రం నుండి, సముద్రపు నాచు నుండి వచ్చామని భావించే పరిణామ సిద్ధాంతవేత్తలు ఉన్నప్పటికీ, మనం ఒక మురికి బకెట్ నుండి వచ్చామని భావించే మరికొందరు ఉన్నప్పటికీ, మానవులు మాత్రము నీటిలో నివసించే జీవి కాదు. వారు ఎంత అసంబద్ధమైన మనుషులో ఆలోచించలేం కూడా. ఆదికాండం 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనము గమనిద్దాం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను,
భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. ఇప్పుడు దేవుడు ఇక్కడ వృక్ష జాతులను ఉంచుతున్నాడు. ఎందుకంటే మనిషి జల ప్రళయం వరకు శాకాహారి. మనిషి పండ్లు మరియు గింజలు తప్ప ఏమీ తినడు. వృక్ష జాతుల ఏర్పాటు 3వ దినాన్ని పూర్తి చేసింది. ఇక ఆదికాండము 1వ అధ్యాయము 12, 13 వచనాలను మనం గమనిద్దాం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయెను. ఇక 4వ దినము దేవుడు చేసిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనబడుటను గూర్చి తెలుసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు. దేవుడు ఈ సమయంలో సూర్యుని మరియు చంద్రుని క్రొత్తగా సృష్టించలేదు. అవి అదివరకే ఆయన చేత సృజించబడి ఉన్నాయి. దేవుడు ఇప్పుడు వాటిని సరి అయిన స్థానానికి తీసుకువచ్చాడు. ఇక ఆదికాండం 1వ అధ్యాయము 15, 16 వచనాలను మనం గమనిద్దాం. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. వాటిలో ఒకటి పగటిని పర్యవేక్షించాలి. సూర్యుడు ఆ పనిని చాలా బాగా చేస్తున్నాడు. చంద్రుడు కూడా రాత్రి సమయంలో మంచి పని చేస్తున్నాడు. చంద్రుడి ప్రభావం రాత్రిలో చాలా ఉంటుందని నేను మీకు హామీ ఇవ్వగలను. ఆ తర్వాత ఆయన నక్షత్రములను చేసెను అనే ఒక చిన్న వాక్యం ఉంటున్నది. వాస్తవానికి అది చాలా పెద్ద పని, కానీ దేవునికి కాదు. దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అందులో సగం ప్రయత్నం కూడా చేయలేదు అని జాన్ వెస్లీ చెప్పారు. దేవుడు నక్షత్రములను కూడా చేశాడు. ఇక ఆదికాండము 1వ అధ్యాయము 17, 18 వచనాలను మనం గమనిద్దాం. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూచెను. ప్రియులారా, ఈ వచనంలో వెలుతురును చీకటిని వేరుపరచుటకును అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ విభజన చేసేది దేవుడే అని మీరు గమనించవచ్చు. మీకు తెలుసా, ఆయన ఇప్పటికీ అదే చేస్తున్నాడు. ఈనాడు నీతి అన్యాయాల మధ్య తేడా ఏమిటి అని అడుగుతున్న వారు కూడా ఉంటున్నారు. దేవుడు అన్ని గీతలు గీశాడు. ఏది నీతి అని మనం ఎలా తెలుసుకోగలం? దేవుడు ఏది పలుకుతాడో అదే నీతి. దేవుడు కొన్ని సూత్రాలను ఏర్పరిచాడు. దేవుడు వెలుగును చీకటి నుండి విభజించాడు. మరియు నీతి అన్యాయాల మధ్య అంతే తేడా ఉంటున్నది. ఆయనే అందులోని వ్యత్యాసాన్ని కనపరిచేవాడు. మరియు ఆయన ఇప్పటికీ అదే చేస్తున్నాడు. ఇక ఆదికాండము 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనిద్దాం. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయెను. ఇక 5వ దినము దేవుడు చేసిన జంతు జీవనాన్ని గురించి తెలుసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిద్దాం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. ఇక్కడ మనం కొంత ఖచ్చితమైన అభివృద్ధిని చూడవచ్చు. అనగా ప్రతిదీ ఒక చిన్న కణం నుండి వచ్చింది అని దీని అర్థం కాదు. కానీ దేవుడు ప్రతి జీవజాతి నుండి ఒక దానిని చేశాడు మరియు ప్రతి ఒక్క దాని నుండి అభివృద్ధి జరిగింది. దేవుడు జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు అని పలికాడు. మరియు తరువాతి వచనము వాటి జాతి ప్రకారము అని తెలుపుతుంది. డార్విన్ కూడా అన్నట్లుగా ఇక్కడ జాతి అనే పదము అర్థము జీవుల వర్గీకరణ అని కాదు, కానీ అది అంతకంటే ఎక్కువ అర్థాన్ని కలిగి ఉంది. ఈ పదము ఫైలం అని వైద్య భాషలో అంటారు. అనగా జీవులను వాటి ప్రాథమిక శారీర నిర్మాణము ఆధారంగా పెద్ద సమూహాలుగా విభాగాలుగా విభజించడానికి ఉపయోగపడుతుంది. ఒక శాస్త్రవేత్త జాతి అనే పదం స్థానంలో మరొక పదం కోసం చూస్తున్నానని చెప్పగా, చాలా తెలివైన ఒక ప్రొఫెసర్ జాతి అను పదానికి పర్యాయ పదంగా
ఫైలం అనే పదాన్ని సూచించాడు. మీరు ఆ పదాన్ని నిఘంటువులో చూస్తే ప్రజాతి ఒక సమూహంలోని ప్రత్యక్ష వంశావళి అని దాని అర్థంగా మీరు చూస్తారు. ఉదాహరణకు అది కేవలం ఒక గుర్రం మాత్రమే కాకుండా గుర్రం యొక్క కుటుంబంలోని ప్రతి జంతువును కలిగి ఉంటుంది. దేవుడు అలాంటి వాటిని సృష్టించాడు మరియు ప్రతి ఒక్క దాని నుండి అభివృద్ధి జరిగింది. భారీ అభివృద్ధి మరియు క్షీణత కూడా జరిగింది. అంటే అభివృద్ధి జరిగింది, ఆ తర్వాత క్షీణత కూడా జరిగింది. ఇక ఆదికాండము 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. చూసారా, అది మంచిదని దేవుడు చూచెను. దాన్ని గమనించండి, దేవుడు చేసినప్పుడు అది మంచిదిగా ఉంది. ఇక ఆదికాండము 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిద్దాం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను అన్నట్లు నేను ఇంతకుముందు ఉదాహరించిన ఒక శాస్త్రవేత్త మన పాఠశాలలు సృష్టి కథను బోధిస్తే అవి ఒక కొంగ కథను కూడా బోధించవచ్చని అన్నారు. అయితే దయచేసి మీరు నన్ను నమ్మండి, బైబిల్ ఖచ్చితంగా అటువంటి కొంగ కథలను త్రోసిపుచ్చుతుంది. మీరు దానిని జాగ్రత్తగా చదివితే ఆ జంతువులు ఫలించాలని అనగా సంతానోత్పత్తి చేయాలి అనే విషయాన్ని మీరు గమనిస్తారు. ఈ సత్యము మానవులకు కూడా వర్తిస్తుంది. విల్లి అనే చిన్నపిల్లాడు మీకు చెట్టు మొదలు క్రింద దొరకడు. అలాగే కొంగ కూడా సుసి అనే ఒక చిన్న పాపను తీసుకురాదు, ఉత్పత్తి చేయలేదు. అంటే ఏ జాతికి ఆ జాతియే అది ఉత్పత్తి చేసే స్థితిలో ఉండాలి. ఇది వాస్తవం. ఇక ఆదికాండము 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనిద్దాం. అస్తమయమును ఉదయమును కలగగా 5వ దినమాయెను. ఇక 6వ దినము దేవుడు చేసిన జంతు జీవన సంతానోత్పత్తిని గూర్చిన విషయాలను గూర్చి తెలుసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 24, 25 వచనాలను మనం గమనిద్దాం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. ప్రియులారా, ఇక్కడ మళ్ళీ దాని జాతి ప్రకారము అనే వ్యక్తీకరణను అనగా దాని జీవుల వర్గీకరణ ప్రకారము అనగా జీవశాస్త్ర ఫైలం ప్రకారము అని మనము గమనించాలి. ఇప్పుడు దేవుడు వృక్ష జాతులను మరియు జంతు జాతులను మానవుల నుండి వేరు చేయడాన్ని మనం చూస్తాం. మరియు ఆయన మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని చెప్పాడు. ఈ జీవి అతడు మీ ముత్తాతలకు ముత్తాత అవుతాడు. కాబట్టి మీకు చాలా ఆసక్తికరమైన వాడు. అలాగే ఆయన నాకు కూడా తాత అవుతాడు. అంటే మీరు నేను బంధువులం, దగ్గరి బంధువులం కాకపోవచ్చు, కానీ మానవ కుటుంబం అంతా కూడా సంబంధాన్ని కలిగి ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇందులోని సత్యాలను గ్రహించడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయకరంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ముఖ్యంగా ఆదికాండం గ్రంథం యొక్క క్రమబద్ధమైన అధ్యయనాలకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. సృష్టికర్త అయిన దేవుడు అద్భుత హస్తం మీకు తోడైండి నడిపించునుగాక.